ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాం. ఎలా ఉన్నారమ్మా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. ఈరోజు పునరుత్థాన దినము 17వ తారీఖు మే నెల 2020వ సంవత్సరంలో ఈ విధముగా ప్రభువుతో ఆరాధించడానికి దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యం బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తూ, ప్రియులారా, ఈరోజు కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా దేవ, మహోన్నతుడా యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఈ యొక్క చక్కటి ఆదివారపు ఆరాధన సమయంలో మేము ఈ విధముగా దేవుని యొక్క వాక్యమును వినటానికి కొరకు నీవు మాకు అనుగ్రహించినటువంటి నీ కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, కొద్దిసేపు ప్రత్యేకించి మాకు కావలసినటువంటి ఆత్మీయమైనటువంటి ఆహారమును నీవే మాకు దయచేయమని యేసు నామమున అడుగుచూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేద్దాము. గర్వించుట మనిషికి అన్నీ కలిగినప్పుడు దేనిని లెక్క చేయలేనటువంటి పరిస్థితిని గర్వించటము అంటారు, లేదా బైబిల్ మాట ప్రకారంగా అతిశయించుట. ఈరోజున దేవుని ఎదుట నీవు గర్విస్తున్నావా? అలా గర్వించినట్లయితే నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. నీవు దేవునికి భయపడే బిడ్డగా ఉన్నట్లయితే నీ జీవితానికి ఆశీర్వాదం. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక, రోమా పత్రిక 11వ అధ్యాయము 20వ వచనములో ఆయన అంటున్నాడు, గర్వింపక భయపడుము. గర్విస్తే నాశనము ఉంది. ఎవరు గర్విస్తారు అంటే అవివేకులు గర్విస్తారు. ఎవరు గర్విస్తారు అనగా దేవుని యొక్క ప్రేమ ఎరుగని వారు గర్విస్తారు. దేవుని ప్రేమను చూడలేని వారు గర్విస్తారు. ఈ రోజున గర్వము వల్ల వచ్చిన జీతము నాశనం. సామెతల గ్రంథంలో రాయబడుతుంది, నాశనమునకు ముందు మనిషి జీవితంలో అటండి గర్వము నడుస్తుంది అట. అయితే గర్వించడము దేవునికి ఇష్టమా? భయపడడము దేవునికి ఇష్టమా? ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూసాం ప్రియులరా. ఏమంటాడంటే గర్వింపక భయపడుము. పరిశుద్ధ గ్రంథంలో భక్తులైనటువంటి వారిని మనం చూస్తున్నప్పుడు వారు గర్వింపక దేవునికి భయపడినటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. మనం మొదటిగా నోవాహుని చూసినప్పుడు, నోవాహు ఆదికాండము 6వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే 7-8 వచనాల్లో దేవుని కోపము నాటి సృష్టి మీద రగులు కొన్నప్పుడు దేవునికి విధేయుడిగా ఉన్నటువంటి నోవాహు దేవుని ఎదుట ప్రాధాయపడ్డాడు. దేవుని దగ్గర అడుగుతున్నాడు. చూడండి, ఒక మాట ఉంది ఇక్కడ, మనము ధ్యానం చేద్దాము. ఆదికాండము
6వ అధ్యాయంలో ఈ మాట మనకి స్పష్టంగా తెలియజేయబడుతుంది. 7, 8 వచనాలు. 6వ వచనం కూడా, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృష్టించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్ష్యాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొందియున్నానను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. దేవుని యొక్క కృప లేదా దేవునికి భయపడినటువంటి స్వభావము. అందువల్లే నోవాహు దేవునికి భయపడి దేవుని కృప పొంది ఉన్నాడు గనుక నోవాహు జీవితంలో తిరిగి మొదటి ఆదాము నుండి అవ్వ నుండి దేవుడు సృష్టిని ఆశీర్వదించిన దేవుడు. జల ప్రళయము తర్వాత తిరిగి నోవాహు ద్వారా దేవుడు సృష్టిని మరలా నిర్మించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. దేవునికి భయపడే వారిని దేవుడు, అటువంటి వారిని చూసి దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. సాధారణంగా మనకి ఏమైనా కాస్త ధనము కానీ, పదవి కానీ, లేకపోతే మన వెనక ఉన్నటువంటి సమాజం యొక్క అండదండలు కానీ మనకున్నప్పుడు మనుష్య స్వభావము గర్వించటము, దేవుడే లేడన్నటువంటి బుద్ధిహీన స్వభావము చేత మనిషి వాని జీవితాన్ని కొనసాగించుకునే పరిస్థితి. ఈ రోజున ప్రియులారా, మన జీవితము దేవునికి భయపడు ద్వారా దేవుడు మన జీవితాన్ని నూతన సృష్టిగా మార్చబోతున్నాడు. అబ్రహాము దేవునికి భయపడ్డాడు. తనకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని మాటకు విధేయుడయ్యాడు. అబ్రహాము జీవితంలో అనేక కష్టము కలిగినప్పటికీ, అవమానము కలిగినప్పటికీ తాను శాపగ్రస్తమైనటువంటి దేశములో నుండి దేవునికి భయపడి దేవుని మాట విని ముందుకు వెళ్ళటం ద్వారా పాడుబడినటువంటి భూమి, పనికి రాని భూమి, సేద్యమునకు ఉపయోగపడనటువంటి భూమి కనాను ప్రాంతమును సహితము అబ్రహాము అడుగుపెట్టు ద్వారా ఆశీర్వాదకరమైన భూమిగా, పాలు తేనెలు ప్రవహించు ప్రాంతముగా, దేశముగా దేవుడు అబ్రహాము దేవునికి భయపడినటువంటి స్వభావమును బట్టి, అబ్రహామును బట్టి దేవుడు దీవించినటువంటి పరిస్థితి. ఈరోజున ప్రియులారా, దేవునికి భయపడితే మానవాళి జీవితానికి ఎంతో ఆశీర్వాదం. ఈ విధంగా మనం చూసినప్పుడు యోసేపు దేవునికి భయపడ్డాడు. పొతీఫరు భార్య తనను ఏ విధముగా లోపరుచుకొని తన ఉచ్చులో వేసుకోవాలని ఎంత ప్రయత్నించినప్పటికీ దేవుని భయము యోసేపులో ఉంది కనుకనే యోసేపును దేవుడు ఆశీర్వదించను. యోసేపుకి దేవుడు తోడై ఉండెను. ఈ విధంగా భక్తులందరినీ మనం చూసుకొని పోతున్నప్పుడు యోబుని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం. యోబు తన శరీరం కుళ్ళిపోయినా, తన శరీరము పురుగు పట్టినా, తన భార్య విడిచిపోయినా, తన కలిగినటువంటి యావదాస్తి పోయినా, తన కలిగినటువంటి కుమారులు కుమార్తెలు పోయినా, తనకున్నటువంటి యావది పరివారము
పోయినా నోటి మాట ద్వారా కూడా దేవుడు అన్యాయం చేశాడని అనలేదు ప్రియులారా. కాబట్టి దేవుడు ఒకరోజు న్యాయం తీరుస్తాడన్నటువంటి విశ్వాసం ఉంది. భార్యతో చెప్తున్నాడు, దేవుడు మేలు చేస్తున్నప్పుడు ఆ మేలు అనుభవింప తగుదుము కానీ కీడు చేస్తున్నప్పుడు అనుభవింప తగమా? మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుతున్నావు అని తన భార్యతో అన్న సందర్భాన్ని యోబు గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రియులారా. ఈ రోజున మానవాళి జీవితంలో భయపడవలసిన దానికి భయపడకుండా, భయపడవలసినటువంటి దేవునికి భయపడకుండా మానవుడు అన్నిటికీ భయపడుతున్నాడు. ఈ రోజున చర్చుల్లో గుంపుగా కూడుకొని ప్రార్థన చేసే అవకాశం లేదు. అయితే నీ ఎదుటిగా ఉన్నటువంటి చర్చ్, నీ గ్రామంలో ఉన్న చర్చ్, నీ ఉన్నటువంటి స్ట్రీట్లో ఉన్నటువంటి చర్చ్, నీవు తరచూ వెళ్తున్నటువంటి నీ చర్చ్లోనికి కుటుంబముగా 2-3గా వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు. దానికి ఎటువంటి ఆటంకం లేదు. ప్రభుత్వం వారే మనకు పర్మిషన్ ఇచ్చారు. 5గురు మించి దేవాలయాల్లో, చర్చెస్లో ఉండకూడదు. ఉన్నటువంటి 5గురు ఎందుకు పెట్టారు అంటే సోషల్ డిస్టెన్స్ కొరకు. వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు. భయపడుతున్నావు నువ్వు. ఎవరికి భయపడుతున్నావు నీవు? రోగానికా? మనుషులకా? సమాజానికి భయపడుతున్నావా? దేవాలయంలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయటం ద్వారా నీవు క్షేమముగా ఉంటావు, నీ దేశము క్షేమముగా ఉంటుంది, మన భారతదేశము క్షేమముగా ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతము, మన తెలుగు వారు ఎక్కడున్నప్పటికీ వారందరూ క్షేమంగా ఉంటారు. తెలుగువారే కాదు, భూమి మీద ఉన్నటువంటి మానవాళ్ళందరూ క్షేమంగా ఉంటారు. కానీ నువ్వు మనుషులకు భయపడుతున్నావు, వ్యాధికి భయపడుతున్నావు. వ్యాధైనా ఎవరైనా దేవుని ఆజ్ఞ లేకుండా నిన్ను ఏమీ చేయలేవు. ఏ తెగులు నీ గుడారమును సమీపించుదని దేవుడే ముందుగా తెలియచేశాడు. దేవుడే అభయం ఇచ్చాడు నీకు. నిన్ను కాపాడువాడు కుణికడు, నిద్రపోనివాడు. దేనికి భయపడుతున్నావు నీవు? దేనికి భయపడుతున్నావు? ఈ రోజున కొత్తగా మనకి వచ్చిన వ్యాధి COVID-19, కరోనా, ఇటువంటి వ్యాధులు చాలా వచ్చాయి. స్వైన్ ఫ్లూ వచ్చింది, HIV వచ్చింది, ఎబోలా అన్నటువంటి వైరస్ వచ్చింది. నాటి రోజుల్లో కలరా అన్నటువంటి వైరస్ ఉండేది, అంటువ్యాధి. ఇంకా మనము పూర్వం పోయినట్లయితే అంటువ్యాధే, కుష్టి కూడా అంటువ్యాధే, దానిని మహారోగం అనేవారు. వాటన్నిటి నుండి దేవుడు నీకు క్షేమం అనుగ్రహించే దేవుడు దీని నుండి క్షేమం అనుగ్రహిస్తాడు. అయితే నువ్వు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త నువ్వు తీసుకుంటూ, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, మాస్క్ను తర్వాత శానిటైజర్ ఉపయోగించుకొని, అంతేగాని దేవాలయంలోనికి వచ్చి ఒంటరిగా లేకపోతే నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ 3-4గా దేవాలయంలోనికి వచ్చి ప్రార్థన చేసుకోవడానికి భయపడవలసిన పని లేదు. నువ్వు భయపడే కొలది నీ మీద దుష్టుడు తన ప్రభావము చూపించబోతున్నాడు. ప్రియులారా, యోబును భయపెట్టేవారు సొంత భార్య అయింది. యోబును భయపెట్టినటువంటి వారు తన కలిగినటువంటి స్నేహితులు యోబుకి భయపెడుతున్నారు. ఇంకా నువ్వు దేవుడా దేవుడు అంటున్నావా?
దేవుని ధిక్కరించి మరణము కమ్ము. యోబు దేవునికి భయపడ్డాడు తప్ప మానవాళి ఏదో అనుకుంటున్నారని భయపడలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి భయపడినటువంటి వారు, దానియేలు దేవునికి భయపడ్డాడు, రాజుకి భయపడలేదు. షడ్రకు, మిషకు, అబేద్నగో అనబడిన వారు దేవునికి భయపడ్డారు. ఒకవేళ దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడేమో, ఆయన శిక్షించినా పర్వాలేదు, కానీ నీవు చెప్పిన పని మేము చేయమని సూటిగా చెప్పారు నెబుకద్నెజర్ రాజుతో. ఎవరికి భయపడుతున్నావు అన్న విషయాన్ని నీవుగా పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రేమతో తెలియచేస్తున్నాను ప్రియులారా. ఎవరు ఎదుట నీకు భయం ఉన్నది? మనుషులు ఎదుట, దేవుని ఎదుట. ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, చూడండి ఒకసారి ఆ మాటను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ అధ్యాయంలో మనము ఈ మాటను చూడొచ్చు. 13వ వచనాన్ని మీకు చదివినిపిస్తున్నాను. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణము చేయవలెను. ఎవరికి భయపడాలట? నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడి ఆయన ఎదుట నీవు ప్రమాణం చేయాలి. అదే 10వ అధ్యాయము 12వ వచనం చూసినప్పుడు ద్వితీయోపదేశ కాండము 10:12 అంటున్నాడు, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ సేవించి దేవుడు నీకు ఏమి కావాలని అడుగుతున్నావో అవన్నీ నీకు అనుగ్రహించునని 13వ వచనంలో ఈ మాట మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు సేవించవలసింది లేదా నువ్వు భయపడవలసింది నీ దేవునికి. మనుషులకు ఎంతకాలము భయపడతావు నీవు? మనుషులు నీ జీవితమును ఏమీ చేయలేరు, మేలు చేయలేరు, కీడును చేయలేరు. దేవుని ప్రజల మీద అధికారము ఎవరికి లేదు, దేవునికి తప్ప. దేవునికి భయపడడం ద్వారా కలుగు లాభము. దేవునికి భయపడడం ద్వారా చెడుతనమును విసర్జిస్తావు. దేవునికి భయపడడం ద్వారా నీకు ఏం కలుగుతుంది తెలుసా ప్రియులారా? జ్ఞానము కలుగుతుంది. దేవునికి భయపడడం ద్వారా నీ బ్రతుకు జీవపు ఓటగా మారుతూ ఉంది. దేవునికి భయపడడం ద్వారా నీవు కొనియాడబడినటువంటి బిడ్డగా ఉంటావు. ఈరోజున నీవు గమనించు, మనుష్యులకు లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి వాటికి నీవు భయపడే బిడ్డగా ఉన్నావా? దేవునికి భయపడే బిడ్డగా ఉన్నావా? మనము ఈ లోకంలో పేదవాడు ధనవంతును చూసి భయపడతాడు, వీడి దగ్గర ధనం లేదు కనుక. ధనవంతుడు తన అధిక ధనమును దాచుకోవడం ఎట్లానని భయపడతాడు. క్రైస్తవుడు దేనికి భయపడడు. నిజమైన క్రైస్తవుడు దేనికి భయపడడు. తన్ను సృష్టించి తన కొరకు ప్రాణము పెట్టినటువంటి మహనీయుడైనటువంటి క్రీస్తుకి తప్ప. ఈరోజున నేను అడుగుతున్నాను, క్రీస్తుకు భయపడుతున్నావా? లోకానికి భయపడుతున్నావా?
నువ్వు క్రీస్తుకు భయపడే బిడ్డగా ఉన్నట్లయితే నీ బ్రతుకు వెలుగుమయమవుతుంది. లోకానికి భయపడే బిడ్డగా ఉన్నట్లయితే నీ బ్రతుకు చీకటిమయమవుతుంది. దేవునికి భయపడు, దైవ దీవెనలు పొందుకో. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ ఇంతవరకు పరిస్థితులు చూచి నువ్వు భయపడ్డావేమో, లోకములో ఉన్నటువంటి స్థితిగతులు చూచి నీవు భయపడ్డావేమో, లోకములో ఫలానా వారు శత్రువు అయినటువంటి వారిని చూచి భయపడ్డావేమో, నిన్ను వెంటాడుతున్నటువంటి వ్యాధిని చూచి భయపడుతున్నావేమో, నిన్ను వెంటాడుతున్నటువంటి కరువు, కష్టాలు, నష్టాలు చూచి నీవు భయపడుతున్నావేమో. దేవుడిని పక్షాన ఉన్నాడు. నువ్వు భయపడవలసిన పని లేదు. గర్వించి భయపడలేని వాడిగా ఉన్నట్లయితే, గర్వించారు ఇశ్రాయేలీలు. 6 లక్షల కాలు బలము ముగ్గురుతో ముగిసింది. గర్వం, గర్వం. గర్వించినటువంటి ఫరో ఏమయ్యాడు? గర్వించినటువంటి నెబుకద్నెజరు ఏమయ్యాడు? గర్వించినటువంటి సంసోను ఏమయ్యాడు? గర్వించినటువంటి ధనవంతుడు నరకంలో పడిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఫరో గర్వము వల్ల ఫరో కుమారుడు, ఫరో సైన్యము నాశనం అయిపోయింది. ఐగుప్తు సైన్యం నాశనం అయిపోయింది. నెబుకద్నెజరు గర్వించడం ద్వారా 7 కాలాల పాటు గడ్డి మేయవలసిన పరిస్థితి వచ్చింది. తన బలమును చూచి గర్వించినటువంటి సంసోను దాగోను దేవతల యొక్క ప్రతిమలకు కట్టబడి కళ్ళు పీకబడి మరణించిన పరిస్థితి వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ రోజున దేని చూచి నువ్వు గర్విస్తున్నావు? నువ్వు దేని చూచి గర్వించవలసిన పని లేదు. నీ బలము, నీ ధనము, నీకున్నటువంటి ఘనత కొద్ది కాలమే. దేవునికి భయపడితే నీ జీవితం వెలుగుమయమవుతుంది. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కండ్లు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, నీకు భయపడే బిడ్డలుగా మేమున్నామా? గర్వించే బిడ్డలుగా ఉన్నామా? గర్వించగా భయపడము అని నీ మాట మేము ఈ రోజున విన్నాం. గర్వించితే ఎట్టి స్థితి మాకుంటుందో అనేక మాటలు తెలియచేసావు. భయపడు ద్వారా నాయనా అబ్రహామును దీవించావు, నోవాహును ఆశీర్వదించావు, యోబును తిరిగి 2 ఆశీర్వాదం చేత నింపిన దేవుడవు. నీకు భయపడి లోబడినటువంటి నాయన షడ్రకు, మిషకు, అబేద్నెగో అనబడిన వారిని అగ్నిగుండములో నుండి రక్షించి ఉన్నావు. దానియేలు నీ మాటకు లోబడినటువంటి, నీకు భయపడినటువంటి దానియేలును సింహాల బోనులో నుండి సురక్షితంగా కాపాడిన దేవుడవు, కాపాడినటువంటి దేవుడు ప్రభువా. ఈరోజు నీకు భయపడే స్వభావము, భయపడే నాయన మనస్సు మాకు దయచేయండి. లోకములో ఏది ప్రభువా మాకు హాని చేయ తలపెట్టదు ప్రభువా. నీ భయాన్ని మేము కలిగి ఉండి మా విశ్వాస నావను ముందు కొనసాగించుకునే ధన్యత మా అందరికీ నీవు ప్రసాదించమని, ఎత్తబడిన వాక్యము నీ బిడ్డల హృదయాల్లో ఆశీర్వాదకరముగా మలచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు
కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దేవుని అన్యోన్య సహవాసము, దేవుని కనికరము, ఆయన కాపుదల ఈ వర్తమానం విన్నటువంటి నీ ప్రియ బిడ్డలందరికీ నీ రాకడొచ్చే వరకు నీ సన్నిధి ఆశీర్వాదము, దీవెన సదా తోడి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈ వారమంతటిని ఆయన రెక్కల కాపుదల మీకును మీ కుటుంబాలకును మీకు ఇచ్చిన సమస్తానికి దేవుడు ఆయన ఆశీర్వాదం మనందరికీ, ఆయన రాకడొచ్చే పర్యంతరము దేవుని ఆశీర్వాదం మనందరూ తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.